Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారు అయితే సో ఎట్టకేలకి 7వ రోజులో కూడా అడుగు పెట్టేసింది అనమాట. 7వ రోజు కూడా దుమ్ము దులిపేస్తోంది. సో మెగాస్టార్ పవర్ ఏంటో, ఆయన స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేవులో అయితే లెగుస్తూ ఉందన్నమాట. మామూలుగా బీభత్సాన్ని అయితే సృష్టిస్తూ ఉంది. సో మొదటి ప్రీమియర్ టికెట్స్ తో, ప్రీమియర్ షోస్ తోనే సో 100 crores దాటాయన్నమాట. సో మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఆయన స్టామినా ఏంటో, ఆయన వింటేజ్ లుక్ తో, వింటేజ్ కామెడీతో, వింటేజ్ స్టైల్ తో అయితే ఒక మూవీని అయితే ఒక రేంజ్ అయితే లేపేశారు. సో మామూలుగా లేదు, అనిల్ రావిపూడి గారు ఆ లెవెల్లో మూవీని తీసుకెళ్లి సో అసలు సింపుల్ స్టోరీతో సింపుల్ గా అయితే సూపర్ క్లీన్ హిట్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టారనమాట. సో మూవీ ఎక్కడికో వెళ్ళిపోయింది. మూవీ కూడా సో నార్త్ అమెరికాలో కూడా, యూఎస్ఏలు, యూకేలు ప్రతి చోట కూడా సో బ్లాక్ బస్టర్ బొమ్మగా అలాగే బ్లాక్ బస్టర్ సో మన బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది అనమాట మెగాస్టార్ చిరంజీవి గారు. సో అలాగే విక్టరీ వెంకటేష్ కాంబోలో వచ్చిన ఈ మూవీ అయితే సో గ్రాండ్ సక్సెస్ గా బ్లాక్ బస్టర్ అయితే అందుకుందన్నమాట. సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇకపోతే మిగతా సినిమాలు కూడా సంక్రాంతి విన్నర్ గానే ఉన్నాయి కాబట్టి, బట్ ఇది ఇంకొంచెం హైప్ లో ఉంది కాబట్టి మంచి సక్సెస్ అయితే అందుకుందనమాట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సో మళ్ళీ సో మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్, వీళ్ళు అనిల్ రావు ఒక సక్సెస్ మీట్ పెట్టుకున్నారు వీళ్ళు ముగ్గురు చిట్ చాట్ టైప్ లో. సో దాంట్లో ఏం చెప్పారంటే మళ్ళీ చిరంజీవి గారు సో మళ్ళీ ఒక మంచి స్క్రిప్ట్ పట్టుకున్నారా, ఇదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేద్దాం అన్నట్టుగా సో మెగాస్టార్ చిరంజీవి అయితే చెప్పారనమాట. సో చూద్దాం మళ్ళీ మళ్ళీ అనిల్ రావిపూడి గారు వాళ్ళిద్దరితో తీస్తారు, లేకపోతే సో నాగార్జున గారితో తీస్తారు అనేది. సో నాగార్జున ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అనమాట. నాగార్జున సారు, కింగ్ ఆఫ్ నాగార్జున గారితో తీయాలని సో మన అనిల్ రావిపూడి గారు అనుకుందన్నమాట. ఇకపోతే మనం డైరెక్ట్ గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వెళ్తే మాత్రం సో 1 నుంచి డే 6 వరకు ఒక లెక్క అయితే, డే 7 ఇంకొక లెక్క అయితే అంటే కొంచెం తగ్గుతాయి అనమాట బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. ఎందుకంటే సో ఇక్కడ సూపర్ సీనియర్ మెగాస్టార్ చిరంజీవి గారు కలెక్షన్స్, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఈ ఆల్ మూవీస్ ఈ సంక్రాంతికి అన్ని ఎంటర్టైన్మెంట్ మూవీస్ వచ్చినాయి, కానీ సో మంచి మాసు యాక్షన్స్ అయితే ఏమి రాలేదు కాబట్టి సో అన్ని ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి అన్ని సినిమాలు చూస్తారు కాబట్టి కొంచెం సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 7వ రోజు తగ్గాయి. సో ఇకపోతే మన ఏపీ అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే సో 10.6 కోట్లు అయితే వచ్చిందనమాట. 10.6 కోట్లు ఏపీ అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే. ఇకపోతే కర్ణాటకలో 12.6 లక్షలు అయితే వచ్చిందనమాట. 12.6 లక్షలు అయితే కర్ణాటకలో వచ్చింది. తమిళనాడులో 5.6 లక్షలు అయితే వచ్చిందనమాట. సో సీడెడ్ లో కొంచెం ఎక్కువగానే చూపిస్తుంది. సీడెడ్ అండ్ నైజాం అండ్ క్రాస్ రోడ్ లో కొంచెం మెగాస్టార్ పవర్ ఏంటో చూపిస్తుంది, అక్కడ రన్ అవుతూనే ఉందన్నమాట. సో బట్ ఇకపోతే ఇలాంటి కలెక్షన్స్ 7వ రోజు తగ్గడం అది సాధారణం అనమాట. ఎందుకంటే అన్ని వచ్చినాయి, ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో వచ్చాయన్నమాట. సో ఫుల్ ఫన్ లో ఉన్నాయి చాలా మూవీస్. వచ్చిన 4 మూవీస్ ఎంటర్టైన్మెంట్ గానే ఉన్నాయి. ఇకపోతే రాజాసాబ్ అలా సో థ్రిల్లర్ జోనర్ లో ఉంది, కానీ అది కూడా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇకపోతే మన నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే సో 15.K సో వచ్చిందనమాట. సో డాలర్స్ అయితే 15.K అయితే సో నార్త్ అమెరికాలో వచ్చినాయి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. ఏమైనా పర్లేదు కానీ సో 7వ రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయన్నమాట. మంచి కలెక్షన్స్ ఇప్పుడు 200 కోట్ల మార్క్ అయితే సో మనశంకర వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అయితే సో దాటేశారు అనమాట. 200 crores అయితే దాటేశారు. ఏం పర్లేదు, మూవీ చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యనమాట. తక్కువ బడ్జెట్ పెట్టేసి ఎక్కువ బడ్జెట్ ని ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేసే స్టామినా మన అనిల్ రావిపూడి గారి ఉంది కాబట్టి మూవీ చాలా గ్రాండ్ సక్సెస్ గా 200 కోట్ల మార్క్ అయితే దాటిందనమాట. సో నాకైతే సూపర్ హ్యాపీగా ఉంది. ఇకపోతే 7వ అన్ని టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే సో 38.5 కోట్లు అయితే వచ్చిందనమాట. 38.5 కోట్లు గుర్తుపెట్టుకోండి 7వ రోజు కలెక్షన్స్ వీడియో ఇదనమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.